ఈ వారం అంతా గేమ్స్ జరిగింది సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి. దాంట్లో అయితే తనుజ 750 పాయింట్స్తో గెలిచింది. నేను ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయింది తనుజ అని అనుకున్నా, కానీ అక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఆమె దగ్గర ఉన్న 3 lakhs పాయింట్స్తో సెకండ్ ఫినాలే టికెట్ని కొనుక్కోవచ్చు అని చెప్పాడు. అయితే ఈ కొనడం అయితే తనుజ ఒప్పుకోలేదు. నేను ఫినాలేకి వెళ్లాల్సి వస్తే డైరెక్ట్ ఇంకా ఆడియన్స్ ఓట్స్తోనే వెళ్తాను, ఇలా కొనుక్కొని వెళ్ళను అని చెప్పింది. దానికి మాత్రం ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంచి డిసిషన్ తీసుకుంది అని అనిపించింది. అండ్ ఇంకొక ఎండ్లో ఇమాన్యువల్ని సంజన గారిని చూస్తే చాలా బాధ అనిపించింది. అండ్ ఇమాన్యువల్ని గేమ్ నుంచి తీసేశారు అండ్ ఏ ఒక్కరి పాయింట్స్ ఇమాన్యువల్కి ఇవ్వలేదు. అండ్ సంజన గారికి సుమన్ గారి పాయింట్స్ వచ్చాయి, కానీ ఆమెని చాలా గేమ్స్ నుంచి తీసేశారు. సో ఆమెకి పాయింట్స్ స్కోర్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ వచ్చింది. కానీ ఏ గేమ్కి ఛాన్స్ వచ్చినా కూడా లాస్ట్ వరకు ఎఫెక్ట్ పట్టి ఆడింది. దానికి మాత్రం వీళ్ళిద్దరిని అసలు చాలా అప్రిషియేట్ చేయాలి. సెకండ్ ఫినాలే టికెట్ కోసం అయితే జరిగిన గేమ్స్లో తనుజకైతే చాలా లక్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క గేమ్ నుంచి కూడా బయటికి రాలేదు. అండ్ భరణి గారు, డెమాన్ పవన్ ఇద్దరు పాయింట్స్ ఇచ్చారు. అండ్ బిగ్ బాస్ లాస్ట్ గేమ్లో 300 పాయింట్స్ అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. ఆ గేమ్లో ఆమె గెలిచింది. తనుజ గెలిచింది, హ్యాపీ, ఆమె మీద ఏం అగనెస్ట్ లేదు. కానీ ఈ వీక్ గేమ్స్ చూసాకైతే అనిపించింది మనకి సపోర్ట్ ఇంకా లక్ ఎంత నీడ్ లైఫ్లో అనేది. ఈ సెకండ్ టికెట్ టు ఫినాలే అయితే ఎవరికి రాలేదు, కానీ తనుజ, ఇమాన్యువల్, సంజన గారు లాస్ట్ వరకు వచ్చారు. నా దృష్టిలో అయితే వీళ్ళ ముగ్గురికి ఫినాలేలో ఉండడానికి చాలా అంటే చాలా హక్కు ఉంది. కళ్యాణ్ ఆల్రెడీ ఫినాలేకి వెళ్ళిపోయాడు. తనుజ, ఇమాన్యువల్, డెమాన్ పవన్, సంజన గారు వీళ్ళందరూ ఫైనల్లో ఉండాలని మాత్రం చాలా కోరుకుంటున్నా. మరి ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.